హలో అండి. అందరికీ నమస్తే. ఇవాళ ఆవకాయ పచ్చడి అనమాట అండి. అందరూ పెట్టేసుకున్నారా ఆవకాయ అనేది. నేనైతే మటికి ఈ సంవత్సరం పెట్టలేదనమాట అండి. లాస్ట్ ఇయర్‌దే ఉండిపోయిందనమాట. ఎవరికైతే కుదరటం లేదో నేను చెప్పినట్టుగా పెడితే మటికి బావుంటుందండి పచ్చడనేది. చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుందనమాట. పచ్చడనేది నెక్స్ట్ ఇయర్‌కి కూడా బావుంటుందండి. కలర్ కూడా మారదనమాట. అంత బావుంటుంది. నేను చెప్పే కొలతలతో మీరు గాని పెట్టుకున్నట్టయితే. అలాగే ఏంటంటే, నేను ఇంట్లో అయితే పెట్టలేదు కానీ, అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టాననమాట అండి. అది మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియో అనేది. తర్వాతేంటంటే, అసలు పచ్చడి ఎలా పెట్టుకోవాలి, దాన్ని మనం ఎలా ఉంచుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తాను వీడియో అనేది. మనం అలా పెట్టుకుని ఉంచుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే ఉంచుతాననమాట పచ్చడనేది. జాడీలో పెట్టేదాన్ని కానండి, ఇప్పుడొచ్చి జాడీలంత మంచిగా ఉండటం లేదనమాట. నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలోనే పెడతాను. ఆయిల్ అనేది కూడా ఎక్కువ వేసేసుకోకూడదండి. చూసారా ఎంత ఉందో సంవత్సరం అంతా కూడా నాకు ఇదే ఆయిల్ ఉంటుందనమాట. అనేది కొంచెడు ముక్కల ఆవకాయ అనమాట అండి. మనం ఎప్పుడు కూడా ఆవకాయ పెట్టుకునేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలండి. చూసారా డబ్బా ఎంత నీట్‌గా ఉందో అంత నీట్‌గా ఉంచుకోవాలనమాట. మనం అంత నీట్‌గా మనం ఉంచుకున్నప్పుడు పచ్చడనేది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. చూసారా ముక్క కూడా చాలా గట్టిగా ఉందనమాట అండి. నేను పెట్టే కొలతలతో పెడితే మీకు ఎన్ని సంవత్సరాలైనా పచ్చడి ఉంటుందనమాట. అసలు బూజనేది పట్టదండి. కలర్ అనేది మారదనమాట. చూసారా ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడైనా కూడా ఎంత బావుందో అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కారం ఆవకాయ చాలా తక్కువండి. మాగాయి, తీపావకాయ ఎక్కువనమాట. అత్తయ్య గారి ఇంట్లో అయితే మట్టి కంపల్సరీగా ఈ కారం ఆవకాయ ఉండాలనమాట. అప్పుడు నేర్చుకున్నాను. కానీ అత్తయ్య గారు దగ్గర కూడా కుదరలేదనమాట అండి. నేను చాలా మంది చేత పెట్టిచ్చాను ఆవకాయ అనేది. కుదరలేదు. కానీ జగ్గంపేటలో ఒక వానర్ ఆంటీ దగ్గర నేర్చుకున్నాననమాట. ఆ! ఆంటీ చాలా టిప్స్ చెప్పారనమాట. అందులో అనమాట చూడండి ఎప్పుడు కూడా ఆవకాయ మనం తీసుకున్నప్పుడు మొత్తం అంతా కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉంటుంది కదండీ! ఈ డబ్బాకి పక్కనంతా కూడా అంటుకుంది కదా! ఇదంతా కూడా మనం ఒక క్లాత్‌తో కానీ, లేదు ఒక పేపర్‌తో కానీ మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలనమాట. ఇలా అసలు చుట్టూ ఉండకూడదండి. అప్పుడే మనం ఎప్పుడైతే ఉండిపోయిందో అప్పుడే పాడైపోతుందనమాట పచ్చడనేది. మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలనమాట. చూసారా? ఎంత బావుందో పచ్చడనేది. ఇంత నీట్‌గా ఉంచుకోవాలనమాట అండి. ఈ స్పూనుకున్నది కూడా తీసేసి స్పూన్ కూడా అందులో పెట్టుకొని ఉంచుకోవాలనమాట. ప్లాస్టిక్ స్పూన్ అనేదే వాడాలనమాట. ఇలా మొత్తం సంవత్సరం అంతా కూడా ఉంటుందనమాట. అయితే ఈ పచ్చడనేది ఎలా పెట్టాలో ఏంటన్నది మీకిప్పుడు నేను చూపిస్తాను. ఇలా కొంచెం కొలతలతోనే నేను నేర్చుకున్నాననమాట అండి. ఇదిగోండి ఇప్పుడు పెట్టిన కొత్త ఆవకాయ అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టాననమాట అండి. లాస్ట్ ఇయర్ పెట్టించుకున్నారు. వాళ్ళకి నచ్చిందనమాట. మళ్ళీ ఈ ఇయర్ కూడా పిలిచి పెట్టించుకున్నారనమాట. అస్సలు పాడవదండి. టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుందనమాట. అసలు మనం చక్కగా కొలతలతో పెట్టుకొని, ఆ మెయింటైన్ చేసుకునే విధానం పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందనమాట. కొంతమందికైతే కలర్ మారిపోవటం, బూజు పట్టడం ఉంటుందనమాట. అలా కాకుండా నేను చెప్పే కొలతలతో కరెక్ట్‌గా పెట్టండి. ఆ ఆంటీ అంత బాగా నేర్పారనమాట నాకు. అప్పటి నుంచి నేను ఇదే కొలతలతో నేను ఫాలో అవుతాననమాట. అయితే ముందుగా మనం కారం ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి కానీ, లేదు రసాలు కానీ, లేదు అత్తరు సాయిబు అంటారు కదండీ! ఆ కాయలు మనం చూస్ చేసుకోవాలనమాట. ఆ కాయలైతే కరెక్ట్‌గా మనకి ఈ కారం ఆవకాయ అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. గట్టిగా ఉంటుందనమాట అండి ముక్క అనేది. మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలనమాట. మా అత్తయ్యోళ్ళు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళే కట్ చేసి ఇచ్చారనమాట ముక్కలనేవి. మనం ఎప్పుడు కూడా శుభ్రంగా ముక్కనేది నీట్‌గా చేసుకోవాలనమాట అండి. లోపలున్న పుచ్చులవి ఉంటాయి కదా! అవన్నీ తీసేసి నీట్‌గా పెట్టుకోవాలి. టెంకది పాడై పుచ్చి పడుతుంది కదండీ! అది. తర్వాతేంటంటే టెంక మీద చిన్న లేయర్‌లా ఉంటుందనమాట పేపర్‌లాగా. అది కూడా తీసేసి శుభ్రపరచుకోవాలండి. కంపల్సరీగా ఈ టెంక ఉండేటట్టు చూసుకోవాలనమాట ముక్కకి. మనం ఈ సైజులా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్నాక కొంచెం లేట్ అయింది అంటే మట్టికి కట్ చేసి పెట్టుకున్న వెంటనే మనం ఆవకాయ అనేది పెట్టేసుకోవాలండి. లేదు లేట్ అయింది అంటే ఇలా క్లాత్ మీద ఏసుకొని ఆరపోసుకోవాలనమాట. అప్పుడు ఆ తడంతా కూడా ఆ చీర అనేది కాటన్ క్లాత్ అనేది పీల్చుకుంటుందనమాట. ఇదొక టిప్ అనమాట అండి. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు ఏంటంటే మనం ఇలా కొంచెంతో కొలుచుకోవాలనమాట అండి ముక్కలనేది. నేనైతే ఈ ముక్కలు 2 కుంచాలు వచ్చాయనమాట అండి నాకు. 20 కాయలటండి. 10 కాయలు రసాయలైతే ఒక కుంచుడు అవుతుందండి. ఇది 2 కుంచాలయిందనమాట. 20 కాయలనమాట అండి. రసాలనేవి పెద్దగా ఉంటుందనమాట అండి. పీచెక్కువ ఉంటుందనమాట. కారం ఆవకాయ కూడా చాలా బావుంటుందండి. ఆవు పిండి మనం ఇంటిలోనే తయారు చేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఆవాలు కొనేసుకొని ఎండలో ఆరపోసుకొని
అయి చల్లారిన తర్వాత ఇలా ఆవపిండి కొట్టుకోవాలనమాట అండి. అంటే మనం పచ్చడి పెట్టే ముందే ఆవపిండి అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకోకూడదు. చిరుచేదనేది వచ్చేస్తుంది. అలాగే మన రాక్ సాల్ట్ ఉంటుంది కదండీ! కల్లుప్పు అంటాం కదా! అది కూడా ఎండలో ఆరపోసుకొని, ఆరబెట్టుకొని ఇలా చెమ్మ లేకుండా మిక్సీ పట్టుకోవాలనమాట. ఆవకాయ ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుందండి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే. ఆవపిండి కూడా అంతేనండి. ఆవాలు కొనుక్కొని ఎండలో ఆరబోసుకొని మనము మిక్సీ పట్టుకుంటే ఆవకాయ పెట్టుకునే ముందే అన్నీ రెడీ చేసేసుకున్నాక ముక్కలు అన్నీ రెడీ చేసుకున్నాక ఇలా ఆవపిండి కొట్టుకోవాలనమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసేసుకోవాలండి మనం ముందుగానే. అప్పుడు ఆవపిండి అనేది పాడవదనమాట. లేతే చిరిచేదొచ్చేస్తుందనమాట. మనము ఆవకాయ ఒక 10 నిమిషాల్లోనే రెడీ చేసేసుకుంటున్నాము అంటే ఆవపిండి కూడా రెడీ చేసేసుకోవాలనమాట. అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలి. ఇదిగోండి మెంతులనమాట. అంటే కుంచుడికి 25 గ్రాములు సరిపోతుందండి. నేను 2 కుంచాలు పెడుతున్నాను కాబట్టి 50 గ్రాములు తీసుకున్నాననమాట మెంతులనేది. ఇప్పుడు మీకు కొలతలు చూపిస్తున్నానండి. ఇది 2 కుంచాలు కాబట్టి 2 కుంచాలకైతే 2 తవ్వలు సాల్ట్ వెయ్యాలనమాట. లేదు ఒక కుంచానికి అయితే ఒక తవ్వే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నానండి. ఆవపిండయితే కొంచానికి 3 సాళ్ళనమాట. అంటే తవ్వన్నర అనమాట అండి. కొంచానికి తవ్వన్నర పడుతుంది. 2 కొంచాలు కాబట్టి నేను 3 తవ్వలు వేశాననమాట. కొంచానికైతే అందులో సగం లెక్క వేసుకోవాలి. నేను ఇలా తవ్వన్నర వేసి మీకు చూపించాననమాట. అలా మొత్తం వేసేసానండి. కారము, ఆవపిండి సమానంగా వేసుకోవాలనమాట. కొంచుడి ముక్కలకైతే కారం కూడా సేమ్ అనమాట అండి. 3 సాళ్ళనమాట. అంటే తవ్వన్నర అనమాట అండి. ఇదిగోండి నేనిప్పుడు వేశాను కదా! తవ్వ వేసి అందులో సగం వేస్తే 3 సోళ్ళవుతుందనమాట. ఇప్పుడు నేను తవ్వన్నర కారం మొత్తం 3 తవ్వల కారం ఏసాననమాట. ఎందుకంటే నేను 2 కుంచెడు ముక్కలు పెడుతున్నాను కాబట్టి, ఇక్కడ తవ్వన్నర చొప్పున నేను మొత్తం 3 తవ్వలు వేశాననమాట అండి. అయితే కారం అనేది మాకు ఇక్కడ ఇన్‌స్టంట్‌గానే దొరుకుతుందనమాట అండి. అప్పటికప్పుడే మన కళ్ళెదురుంగానే కారం అనేది ఆడి ఇస్తారనమాట. కారం ఆవకాయ కంటే. అందుకని నేను మిరపకాయలు తీసుకోలేదండి. మీరైతే ఆడించిన కారం అయితే వాడుకోవచ్చండి. ఇలా కలుపుకున్నాక కొంచానికి 25 గ్రాముల లెక్క మనము మెంతులు వేసుకోవాలనమాట. నేను ఇలా 50 గ్రాముల మెంతులనేది వేశాననమాట అండి. అంటే నేను 2 కుంచాల లెక్కన పచ్చడి పెడుతున్నాను కాబట్టి, నేను ఇప్పుడు 50 గ్రాములు ఇందులో మెంతులు వేశాననమాట. అలాగే ముందుగానే వెల్లుల్లి రెబ్బలు ఒలిసేసుకోవాలన్నాను కదండీ! తొక్క తీసేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలనమాట. అవి కూడా వేశాను. కొంచానికైతే పావు కేజీ వెల్లుల్లిపాయలు సరిపోతాయండి. 2 కుంచాలు కాబట్టి నేనిక్కడ దరిదాపు అరకేజీకి దగ్గరగా వేశాననమాట. ఇంకా పడతాయండి. నేను లాస్ట్‌లో మళ్ళీ వేస్తాననమాట. ఇప్పుడు మొత్తానికి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలనమాట. ఈ పొడులన్నీ కూడా బాగా కలాలండి. ఆవకాయ అనేది నిలవ ఉండాలంటే మనం పెట్టుకునే విధానం బట్టి కూడా ఉంటుందనమాట అని ఆంటీ అనేవారనమాట. ఆ ఆంటీ అసలు దేనికి దానికి చాలా వివరంగా చెప్పారనమాట నాకప్పుడు. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు పసుపనేది యాడ్ చేశాననమాట. కొంచానికి ఒక్క స్పూను పసుపు వేసుకుంటే సరిపోతుందండి. నేను 2 కొంచాలు కాబట్టి 2 స్పూన్లు పసుపు వేశాననమాట. అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఆ ఆంటీ చెప్పినందే అర్థమైందండి. ప్లస్ ఏంటంటే నేను ఎన్ని సార్లు పెట్టానండి ఇప్పటికొచ్చి. అసలు ఎప్పుడు కూడా పాడవలేదు, నలుపు రాలేదు, బూజు పట్టలేదనమాట. అంత కుదిరింది. ఇంక అప్పటి నుంచి నేను డైరీలో రాసుకొని అదే ప్రతి సంవత్సరం పెట్టుకుంటాననమాట. పచ్చడికి మీరు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వాడొచ్చనమాట. నేనైతే పల్లి నూనెతో ఎప్పుడు పెడతాననమాట అండి. పచ్చడి అనేది బావుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి వెడల్పాటి గిన్నెలోకి వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ మీరు ఏ నూనె వాడతారో ఆ నూనె ఈ రెండిట్లో కంపల్సరీగా మనం తీసుకోవాలనమాట. ముందు మనం పచ్చడి పెట్టుకునే డబ్బాలోకి కొద్దిగా అడుగున నూనె అనేది వేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి మనం చెప్పాను కదండీ! మనం ఏ నూనె వాడతామో ఆ నూనె నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. పచ్చడి ఎప్పుడు కూడా పల్లి నూనె వాడతాననమాట. పల్లి నూనె ముందు ఇలా గిన్నెలోకి తీసుకొని ముక్కలు ఇందులో వేసుకోవాలనమాట. ఇది సెకండ్ టిప్ అనమాట అండి పచ్చడిలోని. ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు ఇది ఫస్ట్ టిప్ అనమాట. ఇలా నూనెలోని డిప్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొడులున్నాయి కదండీ! ఆ కారం పొడిలో వేసుకోవాలనమాట. వేసుకొని శుభ్రంగా వాటినంతా కారం పట్టించి మనం నిలవ పెట్టుకున్న డబ్బాలో వేసేసుకోవాలనమాట. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అంతే అండి. ఆ నూనెలోకి ముక్కలు తీసి పొడిలో వేసి పొడిలోంచి శుభ్రంగా పొడంతా పట్టించి మనం ఏదైతే పచ్చడి నిలవ ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలో అడుగున నూనె వేసి ఈ ముక్కలంతా పొడి పట్టించిన ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలండి. అలా ముక్కలు అయిపోయినంత వరకు సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట.
ఇలా నూనె ముందుగా పట్టించటం వల్ల ముక్కనేది మెత్తపడదండి. తర్వాతేంటంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుందనమాట. ఆ ఆంటీ అయితే నాకది చెప్పారనమాటండి. సేమ్ నేను అప్పటి నుంచి నేను ఇలాగే పెడుతున్నాననమాటండి ఆవకాయ అనేది. మా తోటికోడళ్ళు కూడా పెట్టించుకునేవారండి. వాళ్ళు కూడా నేర్చుకున్నారు నా దగ్గర ఇక్కడికొచ్చిన తర్వాత. ఇప్పుడు అత్తయ్య అనమాటండి. అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేనే పెడుతున్నాననమాట ఇప్పుడు ఆవకాయ ఇది. లాస్ట్ ఇయర్ పెట్టాననమాట అండి. అత్తయ్య వాళ్ళకిను బాగా కుదిరిందన్నారనమాట. మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ పిలిపిచ్చి పెట్టించుకున్నారనమాట. ఇదిగోండి మొత్తానికి ఆ ముక్కలకి 2 కొంచాల ముక్కల ఆవకాయ ఇదనమాట అండి. ఒక బకెటెడ్ వచ్చిందనమాట. ప్లాస్టిక్ బకెట్‌లోనే పెట్టుకోవాలండి. లేదు మీరు ఎప్పటినుంచో వాడుతున్న జాడీ ఉంటే అందులో పెట్టుకోవచ్చనమాట. అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. నూనెయితే కుంచుడు ముక్కలకి కేజీంపావు, కేజీన్నర పడుతుందనమాట అండి. ఇన్‌కేస్ ఎక్కువ కేజీలోనే మనకింకా పెట్టేటప్పుడు మిగులుతుందనమాట. మనకు ఆ పళ్ళెంలో నూనె ఉంటుంది కదండీ! ముక్కలకని వేసిన నూనె ఉంటుంది కదా! ముంచి తీసాం కదా! ఆ నూనె మిగిలిన నూనె వేసుకోవచ్చనమాట. ఆ మిగిలిన నూనె ఇందులో వేసేయాలండి. లేదు అంటే కొద్దిగా నూనె అనేది వేసుకోవాలనమాటండి. ఇలా వేసుకున్నాక మనం మూత గట్టిగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె అనేది మనకి కేజీలో మిగులుతుందండి. లేదు అంటే ఒక పావు ఎగస్ట్రా పడుతుందనమాట. అది మూడో రోజు మనం తిరగేసి మనం కలుపుతాం కదండీ పచ్చడి. అప్పుడు మళ్ళీ పైన వేసుకోవాలనమాట అండి నూనె అనేది. అప్పుడు చూసి వేసుకోవాలండి. అప్పటి వరకు అయితే ఇలా సరిపోతుందండి పైన నూనె. ఎక్కువ వేసుకోవసరం లేదు. మొత్తం అంతా కూడా ఇలా వేసుకున్నాక చుట్టూ కూడా ఏమి డబ్బాకి అంటుకోకుండా ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా నీట్‌గా చేసుకోవాలనమాటండి. ఇలా చేసుకున్నాక గట్టిగా మూత పెట్టి పక్కన 3 రోజుల వరకు ఉంచేసుకోవాలనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మూడో రోజు పచ్చడి పెట్టిన మూడో రోజు మనం మూత తీసి మళ్ళీ ఒక వెడల్పు లాంటి దాంట్లో పళ్ళెంలో వేసేసుకోవాలండి. ఆవకాయ అంతా కూడా వేసేసుకొని ఒక గరిటెతోని శుభ్రంగా కలుపుకోవాలనమాట పచ్చడనేది కూడాను. అప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవచ్చనమాట. ఒకవేళ ఇన్‌కేస్ సరిపోలేదు అనుకుంటే మనం అప్పుడు అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాటండి. మనం ఒక 10 కాయలుంటే చాలనమాట. ఒక కుంచుడు ముక్కలనేది అయిపోతుంది. 1 ఇయర్ పచ్చడొస్తుందనమాట. నేనైతే ఈ పచ్చడి కోసం ఒక కొంచెం కొనుక్కున్నానండి. అలాగే తవ్వ కూడా కొన్నాననమాట. ఎప్పుడు కూడా నేను ఇదే ప్రాసెస్‌లో పెడతానండి. అస్సలు పాడవదనమాట. అంత బాగా కుదురుతుందనమాట. నేనైతే ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి కదండీ! చూసారా నూనె కూడా ఎలా ఉందో అనమాట. నూనె కూడా అంత ఎక్కువ ఉండవసరం లేదనమాటండి. అంత బాగా కుదురుతుంది మనం చూసుకొని పెట్టుకుంటే. 10 కాయలతో పెట్టేసుకోవచ్చనమాట. సంవత్సరం అంతా సరిపోతుందనమాట. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. బాయ్ అండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.